పూర్తిగా చీకటి. ఒక్క చిన్న కాంతి కణం కనిపిస్తుంది. నీ కనిపిస్తున్నది ఒక సెకను అంటే ఏమిటి? గడియారం టిక్ టిక్. అకస్మాత్తుగా ఒక రెప్పపాటు లేదా ఒక ఆలోచన పూర్తయ్యే సమయం. కానీ ఒక సెకను లోపలే వేలల్లో కాదు, 10,000ల్లో కాదు, లక్షలలో జరిగే మార్పులు ఉంటే? ప్రశ్న ఇది. మనము కాలాన్ని కొలుస్తున్నామా లేక కాలం మనల్ని కొలుస్తుందా? పురాతన గురుకులం. గురువు మరియు శిష్యుడు కూర్చున్నారు. విభాగం 2 సూక్ష్మ కాలమానం. సెకనులో 1000వ వంతు నుండి రెప్పపాటు వరకు. గురు రాము, ఇప్పుడు మనం గణితంలోకి వెళ్దాం. త్రసరేణువు నుండి మొదలుపెట్టి మనిషికి అర్థమయ్యే సెకను వరకు కాలాన్ని ఎలా విభజించారో చూద్దాం. ఈ విభాగాన్ని జాగ్రత్తగా గమనించు. ఇది కేవలం కల్పన కాదు, ఇదొక అద్భుతమైన గణిత శాస్త్రం. పరమాణువు నుండి నిమిషం వరకు కాల ప్రమాణం, నిర్వచనం, ఆధునిక గణాంకాలు. పరమాణు కాలం, సూర్యకాంతి ఒక పరమాణువును దాటే సమయం. మైక్రో నానో సెకండ్స్ పరిధిలో. త్రుటి 3 త్రసరేణువులను, 18 పరమాణువులను దాటే కాలం. 1/16,875 సెకండ్స్, 0.000059 సెకండ్లు. వేద 100 త్రుటిలు, 8/135 సెకండ్స్, 0.059 సెకండ్లు. లవ 3 వేదలు, 8/45 సెకండ్స్, 0.177 సెకండ్లు. నిమిష 3 లవలు, రెప్పపాటు కాలం, 8/15 సెకండ్స్, 0.533 సెకండ్లు. క్షణం 3 నిమిషాలు, 1.6 సెకండ్లు. కాష్ఠ 5 క్షణాలు, 8 సెకండ్లు. లఘువు 15 కాష్ఠలు, 2 నిమిషాలు, 120 సెకండ్లు. రాము, గురువుగారు, ఈ టేబుల్ చూస్తుంటే నాకు మత్తిపోతోంది. త్రుటి అనేది ఒక్క సెకనులో 16,875వ వంతంటే మన ప్రాచీన ఋషులు ఎంతటి సున్నితమైన సమయాన్ని కొలవగలిగారు. ఈ రోజుల్లో హై స్పీడ్ కెమెరాలు మాత్రమే ఇంత తక్కువ సమయాన్ని బంధించగలవు. అవును రాము, దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సిందేంటంటే మన శరీరంలో, మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎన్నో మార్పులు మనకు తెలియకుండానే జరిగిపోతున్నాయి. కాలం ఒక గుర్రం లాంటిది. అది 7 కిరణాలతో అనంతమైన వేగంతో పరిగెడుతుంది అని అథర్వవేదం చెప్తోంది. ఆ వేగాన్ని అందుకోవడమే యోగుల లక్ష్యం. ఇక్కడ గమనించవలసిన మరొక విషయం సాపేక్షత, రిలేటివిటీ. ఈ నిమిషం, క్షణం అనేవి మనిషి లోకంలో ఒకలా ఉంటే ఇతర లోకాల్లో మరొకలా ఉంటాయి. శ్రీమద్భాగవతము 3.11.12 ప్రకారం ఒక నిమిషం యొక్క నిడివి మనం ఎక్కడున్నాము అనే దాన్ని బట్టి మారుతుంది. అది భూలోకమా, పితృలోకమా లేదా బ్రహ్మలోకమా అనే దాన్ని బట్టి కాలం సాగదీయబడుతుంది. టైం డైలేషన్. అంటే నీకొక సెకను ఇంకొక లోకంలో వేరే అర్థం కలిగి ఉండొచ్చు. ఇప్పుడు ఆలోచించు, నీకు కనిపిస్తున్న కాలం నిజమా లేక ఒక మాయా? నువ్వు కాలాన్ని గమనిస్తున్నావనుకుంటున్నావు, కానీ నిజానికి కాలం నిన్ను గమనిస్తోంది. నీకు తెలియని వేగంతో నీ చుట్టూ, నీ లోపల ప్రపంచం మారుతోంది. కాలాన్ని అర్థం చేసుకోవాలంటే గడియారాన్ని కాదు, నిజాన్ని చూడాలి. ఇలాంటి లోతైన సత్యాల కోసం ఇంకో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. పక్కన గంట సింబల్ని నొక్కండి.